మూసారాంబాగ్ బ్రిడ్జి దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ప్రస్తుతం మనము ముషిరాబాద్ బ్రిడ్జ్ దగ్గర ఉన్నాము. ఇక్కడ వరద ఉధృతి కారణంగా భారీగా ప్రవాహం కొనసాగుతుంది. అదేవిధంగా హుస్సేన్ సాగర్ గరిష్ట నీటి మట్టానికి 1 అడుగు దూరంలో ఉండడంతో 4 గేట్లను ఎత్తడం వల్ల ఆ నీటి ప్రవాహం కూడా కిందికి ప్రవహిస్తూ ఉంటుంది. అదేవిధంగా మూసీ ప్రవాహపు నీరు కూడా ఈ మీదుగానే వెళ్తుంది. ప్రస్తుతం మనము ఇక్కడే ఉన్నాం. ఇక్కడైతే ఉదయం తెల్లవారుజామున కురిసినటువంటి భారీ వర్షాలతో ఈ పరిసర ప్రాంతాల్లో లోతత్తు ప్రాంతాల్లో అంతా కూడా జలమయమైపోయినట్లు స్థానికులు చెప్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఉన్నటువంటి బ్రిడ్జికు దాదాపు బ్రిడ్జిని తాకుతూ కూడా నీళ్లు వెళ్ళినట్లు కూడా చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితం వరకు కూడా నీళ్ల ప్రవాహం అదేవిధంగా కొనసాగింది. ఇక్కడ కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడుగుదాం. సార్, ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల్లో భారీ వర్షం వల్ల ఏ ప్రాంతాలకు ఎఫెక్ట్ అయింది? అంటే ఇది మెయిన్ ఏంటంటే మలక్పేట్ కాన్స్టిట్యున్సీ నుంచి స్టార్ట్ అవుతుందండి. అక్కడ చెదర్ఘాట్ నుంచి స్టార్ట్ అవుతుంది. చెదర్ఘాట్ నుంచి స్టార్ట్ అయ్యి ఓల్డ్ మలక్పేట్, అఫ్జల్ నగరు, సలీం నగరు, ముసరాంబాగు, మన దిల్సుఖ్ నగరు, కొత్తపేట, చైతన్యపురి దగ్గర నుంచి ఎఫెక్ట్ అయ్యేది మటుకు చైతన్యపురి వరకు కూడా ఫుల్ వాటర్ ఫ్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే పొద్దున్నే మేము చూసినప్పుడు వాటర్ ఫ్లో చాలా ఉండే. ఇప్పుడు ఏంటంటే వర్షం తగ్గిందని చెప్పి ఇది ఫ్లో కూడా తగ్గింది. మెయిన్ ఎఫెక్టెడ్ ఏంటంటే ఇప్పుడు పొద్దున్నే మాకు డబిల్పుర బ్రిడ్జ్ కూడా మొత్తం మునిగిపోవడం జరిగింది. అక్కడ చెదర్ఘాట్లో కూడా పొద్దున 6 గంటలకు వాటర్ రాకపోకలు స్తంభించడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ కూడా స్తంభిస్తుండే. ఏంటంటే అధికారులు మొన్ననే ఈ మూసీ బ్రిడ్జ్ కింద ఏమైందంటే మొన్ననే డీసెంటర్ అంత క్లీనింగ్ చేయడం వల్ల వాటర్ ఫ్లో చాలా ఈజీగా వెళ్ళిపోతుంది. ఏంటంటే ముఖ్యంగా మొన్న ముఖ్యమంత్రి గారు కూడా ఫారెన్ పోయొచ్చి ఈ మూసీని డెవలప్ చేస్తా అని చెప్పి మూసీ రివర్ ఫ్రంట్ అనేది ఒకటి ఏర్పాటు చేసిండు. మరి దాంట్లో భాగంగానే మరి ఇప్పుడు ఏవైతే నదులు, కుంటలు, చెరువులు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా హైడ్రా పెట్టేసేసి అవన్నీ కూడా ఏవైతే కబ్జాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిస్తున్నారు. తప్పకుండా రాబోయే రోజులలో మూసీ అనేది ఇంతకుముందులో గత ప్రభుత్వం ఏదైతే పొరపాటు చేసిందో. ఓకే, ఇప్పుడు ఈ పరిసర ప్రాంతాల ప్రజలు అంటే ఎన్ని ఏళ్ళుగా ఈ ఇబ్బంది పడుతున్నారు ఈ వరద ప్రవాహంతో? గత 40 ఏళ్ల నుంచి కూడా ఇదే ఇబ్బందులు ఉండే. గతంలో కూడా 2019-20లో వాటర్ ఒకటేసారి వదలడం వల్ల గండిపేట నిండిపోయిందని చెప్పి వాటర్ వదలడం వల్ల ఆ రోజు రాత్రి ఇక్కడ ఉన్న గుడిసెలలో ఉన్న వాళ్ళందరూ కూడా కొట్టుకుపోయి దాదాపు 11 మంది చనిపోవడం జరిగింది. అన్ని ఇండ్లు అన్ని కొట్టుకుపోయినాయి. సో ఆ రోజు కూడా మేము పెద్ద ఎత్తున ఉద్యమం చేసినాం, ధర్నాలు చేసినాము. అయితే అప్పుడు కలెక్టర్ గారు, మన ఎవరైతే కమిషనర్ గారు ఉండేనో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే నేను దాదాపు 10 ఏళ్ళు కొట్లాడినందుకు 165 పట్టాలు కూడా రావడం జరిగింది. గత 2023 డిసెంబర్లో ఆ పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ప్రస్తుతం అయితే ఇప్పుడున్నటువంటి ఈ రోజు నిన్న రాత్రి నుంచి తెల్లవారుజామున పడినటువంటి వర్షానికి ఏ ప్రాంతాల్లోకి ఇళ్లలోకి నీళ్ళు వచ్చాయి? ఇప్పుడు ఆ పరిస్థితి ఎట్లా ఉంది? అంటే గతంలో అధికారులు కొంచెం నిర్లక్ష్యంగా ఉంటుండే, కానీ ఇప్పుడైతే మటుకు దాదాపు 3 రోజుల నుంచి కూడా అధికారులు ప్రతి బస్తీలలో కూడా ప్రతి ఎఫెక్టెడ్ ఏదైతే ఉందో మాకు తెలుసు. మేము కూడా నాయకులందరం కూడా, కాంగ్రెస్ పార్టీ నాయకులందరం కూడా ప్రతి బస్తీ నాయకులను పిలిచి అధికారులను తీసుకొని ప్రతి ఏరియాలో కూడా తిరగడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు ఎఫెక్ట్ కాకుండా ఏంటంటే ఈ పార్టీకి చాలా ఎఫెక్ట్ అయ్యేది. అసలు ఈ వర్షానికి రాత్రి ఎఫెక్ట్ అయ్యేది. మేము గత 3 రోజుల నుంచి కూడా ప్రజలందరినీ కూడా హెచ్చరిస్తున్నాం. అధికారులు కూడా పాపం నిరంతరం పనిచేస్తున్నారు. వాళ్ళు కూడా ప్రతి ఏరియాలో కూడా తిరుగుతున్నారు. ఎక్కడెక్కడైతే వాటర్ ఫ్లో ఎక్కువ ఉన్నదో అక్కడి నుంచి కొందరిని తరలించడం కూడా జరిగింది. ఇంకా ఎక్కువ ఫ్లో వస్తే మటుకు వాళ్ళని షెల్టర్స్లోకి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. తప్పకుండా రాబోయే రోజులలో ఏంటంటే ఏదైతే అభివృద్ధి అనేది ఉండేనో మూసీ అనేది తప్పకుండా అభివృద్ధి జరుగుతుంది. ఈసారి ఇది మొత్తానికైతే ఈరోజు తెల్లవారుజామున పడుతున్నటువంటి వర్షాల వల్ల పరివాహక ప్రాంతాలు, ప్రభావిత ప్రాంతాలకు చెందినటువంటి ప్రజలను అయితే అప్రమత్తం చేశామని కూడా అధికారులు చెప్తున్నారు. స్థానికులు కూడా ఎప్పటికప్పుడు అధికారులు వచ్చి పర్యవేక్షిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాలు, ముంపు ప్రాంతాలు కావచ్చు, ఈ వరద నీరు ఏ ప్రాంతాలకైతే ఎఫెక్టెడ్ అవుతుందో వాళ్ళందరినీ కూడా హెచ్చరించినట్టు చెప్తున్నారు. మరొక పక్క హుస్సేన్ సాగర్కు సంబంధించినటువంటి 4 గేట్లను ఎత్తడం వల్ల కూడా వరద ఉధృతి భారీగానే వస్తుంది. ఈ కింద ఉన్నటువంటి పరిసర ప్రాంతాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితులు ఓవర్ టు యు.